హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్. తెలుగు మీడియం వాళ్ళు చాలామంది మన వీడియోస్ కింద కామెంట్స్లో చాలామంది అడగడం జరిగింది. సార్ సోషల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టండి సార్ అని చెప్పేసి చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. సో నాకు ఖాళీ లేక నేను తెలుగు మీడియం వైపు దృష్టి పెట్టలేకపోయాను. అయితే అందరూ సోషల్ అడుగుతున్నారు కాబట్టి సోషల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టే ముందు నేను సోషల్కి సంబంధించి 3 మోడల్ పేపర్స్ ఉంటాయి కదండి. ఈ 3 మోడల్ పేపర్స్ సంబంధించి మోడల్ పేపర్స్తో పాటుగా వాటి యొక్క ఆన్సర్స్ కూడా ఈ వీడియోలో నేను పొందుపరచడం జరిగింది. మొత్తం 1, 2, 3 మోడల్ పేపర్ల యొక్క క్వశ్చన్ కిందే ఆన్సర్ ఉంటుంది. మీరు ఇక్కడ గమనించవచ్చు. మొట్టమొదటి ప్రశ్న, మొదటి అంతర్జాతీయ ధరిత్రి శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది అనే ప్రశ్న మీరు చూడవచ్చు. ఇక్కడ రియో డి జనీరో బ్రెజిల్లో జరిగింది. ఇలా 1 నుంచి చివరి ప్రశ్న వరకు కూడా 100 మార్కులకు కూడా మనకి ఆన్సర్స్ ఇక్కడే ఉంటాయి. కాబట్టి 3 మోడల్ పేపర్లని ఒకే వీడియోలో నేను చేయడం జరుగుతుంది. కాబట్టి వీటిని నేను షార్ట్స్లో అప్లోడ్ చేయటం లేదు. మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి, లేదంటే రాసుకోండి. చాలా స్లోగా స్క్రోల్ చేస్తాను, మీకు కనిపించే విధంగా, అర్థమయ్యే విధంగా స్లోగా స్క్రోల్ చేస్తాను. సో మీకు కావాల్సినవన్నీ కూడా నోట్ చేసుకొని మిగతా మీ మెటీరియల్లో చదువుకోండి. ఎవరైతే సోషల్ తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారో, తెలుగు మీడియంలో రాసేవాళ్ళు ఉన్నారో, మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి కూడా మీరు మన ఛానల్ని, ఈ వీడియోని మన ఛానల్ని వాళ్ళకి పరిచయం చేయండి. ఈ వీడియోని కూడా వారికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, లైక్ చేయమని చెప్పండి, కామెంట్ కూడా చేయమని చెప్పండి. మీకు ఖచ్చితంగా మీరు అడిగిన విధంగానే నేను జాగ్రఫీ, ఎకనామిక్స్, సివిక్స్, హిస్టరీ ఈ 4 పార్ట్ల నుంచి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఇవ్వడం జరుగుతుంది. అది రేపు సాయంత్రం ఎప్పుడో నేను తెలుగు మీడియం వాళ్ళకి ప్రత్యేకంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సోషల్కి సంబంధించి వీడియో చేస్తాను. ఈ లోపల మనం గత కాలంలో జరిగిన ఎగ్జామ్స్లో మనం చూసే ఉంటాం మోడల్ పేపర్ల యొక్క ప్రభావం ఏ విధంగా ఉందో ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్లో, అలాగే పబ్లిక్ ఎగ్జామినేషన్లో కూడా అదే మాదిరి ఉంటుంది. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. కాబట్టి మోడల్ పేపర్లు 3 కూడా చాలామంది ముందు పెట్టి నేను సబ్జెక్ట్స్కి చాలామంది ఆన్సర్లు అడిగారు, కానీ ఆన్సర్లు ఇవ్వలేకపోయాం మనం. కానీ ఈ తెలుగు మీడియం సోషల్ మోడల్ పేపర్స్కి మాత్రం అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా మీ ముందు పెడుతున్నాం. కాబట్టి తెలుగు మీడియం వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సోషల్ 3 మోడల్ పేపర్లో ఆన్సర్లు కూడా మన దగ్గరే ఉన్నాయి. కాబట్టి ఏ ఒక్క క్వశ్చన్ వదలకుండా ప్రతి క్వశ్చన్ కాన్సన్ట్రేషన్ చేసి చదివేయండి. చదివేసిన తర్వాత నేను ఇంకొక వీడియో పెడతాను ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అప్పుడు అవి చదవండి. ఎందుకంటే మనకి సుమారుగా 50 నుంచి 60 మార్కులు, ఒక్కొక్కసారి 70 మార్కులు కూడా ఈ మోడల్ పేపర్స్లోంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి అలాంటప్పుడు మనకి కీ తెలిసినప్పుడు దాన్ని పాటించకుండా ఉన్నామంటే మనకంటే మూర్ఖులు ఎవరూ లేరు. ఇంకా ఇప్పటికి కూడా చాలామంది కామెంట్స్లో రియల్ పేపరా, ఫేక్ పేపరా, రియల్ పేపరా, ఫేక్ పేపర్ అని అడుగుతున్నారు. ఇక రియల్ పేపర్ ఎలాగా రాదు. రియల్ పేపర్ అడిగిన వాడి యొక్క జ్ఞానం ఎంతవరకు ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ప్రీ ఫైనల్ పేపర్ లేదా పబ్లిక్ పేపర్, రియల్ పేపర్స్ ఎందుకు రిలీజ్ అవుతాయి బయటికి? ఇంకా రియల్ పేపర్ ఇంకా ఎవరైతే లీక్డ్ పేపర్ల పైన ఆధారపడుతున్నారో అలాంటి వాళ్ళు ఎవరు కూడా పబ్లిక్లో సక్సెస్ కాలేరు, చూసుకోండి. కాబట్టి అలాంటి లీక్డ్ పేపర్ నిజంగా బయటకు వచ్చినా సరే మన ఛానల్లో మాత్రం అప్లోడ్ చేయబడదు. అలాంటి పనులు మన ఛానల్లో చేయం. మనకి మోడల్ పేపర్స్ నుంచే అన్ని క్వశ్చన్లు వస్తుంటే ఇంకా మనకి రియల్ పేపర్తో పనే ఉంది. 3 మోడల్ పేపర్లు చదువుకుంటే మీరు పాస్ అవ్వడం కాదు, 50% పైబడి మార్కులు వస్తున్నాయి. కాబట్టి మీరు దీన్ని చదువుకోవాలా, వీటిపై కాన్సన్ట్రేషన్ చేయాలి తప్ప ఇవి మోడల్ పేపర్లో తక్కువ అంచనా వేయకూడదు. మెయిన్ అది. చాలామంది నేను తెలుగు వీడియో చేసినప్పుడు స్టార్టింగ్లో చాలామంది తక్కువ అంచనా వేసి మోడల్ పేపర్లు చదవలేదు. కానీ మోడల్ పేపర్లో నుంచే సుమారుగా 70 మార్కులు వచ్చాయి తెలుగు. హిందీ కూడా మొత్తం మోడల్ పేపర్లో నుంచే. అలా 1 కాదు 2 కాదు, అన్ని సబ్జెక్టులు కూడా ఇంచుమించుగా మోడల్ పేపర్స్లో నుంచే వస్తున్నాయి. ఇది మోడల్ పేపర్ 2 అండి. ఇది
అయితే ఈ మోడల్ పేపర్స్లో లాస్ట్ క్వశ్చన్ అయినటువంటి ఇండియా మ్యాపింగ్ మరియు వరల్డ్ మ్యాపింగ్ అవి లేవు. అవి నేను త్వరలో బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం వాళ్ళకి అర్థమయ్యే విధంగా, ఉపయోగపడే విధంగా నేను త్వరలో మన ఛానల్లో వీడియో చేస్తాను. సో మీరు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మ్యాప్ పాయింటింగ్ నేను చెప్తాను. ఈ లోపల మీరు ఈ 3 మోడల్ పేపర్ల యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ జాగ్రత్తగా చదవండి. ఎక్కువ సందేహాలు బుర్రలో పెట్టుకోవద్దు. ఇందులోంచి వస్తాయి సార్, రావా సార్, ఇలాంటివి ఏమొద్దు. ఖచ్చితంగా ఎవరు ప్రిపేర్ అవుతున్నా, ఏబిసిడి ఏ గ్రేడ్ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నా సరే, ముందు మోడల్ పేపర్స్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. ఒక్కటి కాదు, అన్ని ఎగ్జామ్లో కూడా మోడల్ పేపర్స్ వస్తున్నాయి కదా, డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి. మరి అలాంటప్పుడు మోడల్ పేపర్స్ని ముందు చదవకుండా మిగతా అన్ని చదివేసుకుంటే అది మూర్ఖులు చేసే పని అది. కాబట్టి మన ముందు మోడల్ పేపర్స్ నుంచే క్వశ్చన్స్ వస్తున్నాయి అన్న విషయం మనకు తెలిసినప్పుడు దాన్ని పాటించాలి. ముందు మోడల్ పేపర్లు ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు తెలివైన లక్షణం అది. కాబట్టి నేను చెప్తున్నాను జాగ్రత్తగా. చాలామంది కామెంట్లో కూడా అడుగుతున్నారు. సో మీ అందరి క్వశ్చన్స్కి ఆన్సర్ ఏంటంటే, ముందు మోడల్ పేపర్స్ని జాగ్రత్తగా చదవండి. మోడల్ పేపర్స్ నుంచి 100% వచ్చేస్తాయి సార్ అని కొంతమంది అడుగుతున్నారు. 100% ఎలా వచ్చేస్తాయండి అసలు నాకు అర్థం కాదు. ఎవరైతే బాగా స్లో లెర్నర్స్ ఉన్నారో, పాస్ అవ్వడం కూడా కష్టమయ్యే పరిస్థితి ఉందో, అలాంటి వాళ్ళు కనీసం అంటే మిగిలిన క్వశ్చన్ ఎలాగా చదవలేరు కాబట్టి మోడల్ పేపర్లపై కాన్సన్ట్రేషన్ చేస్తే పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అలాంటి వాళ్ళని ఓన్లీ మోడల్ పేపర్స్ చదివిస్తారు. కానీ రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్, వాళ్ళందరూ కూడా ముందు మోడల్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్స్ క్లియర్ చేసేసిన తర్వాత మిగతా క్వశ్చన్స్ కూడా ఏం చదవాలో తెలియట్లేదంటే కనుక అన్ని సబ్జెక్ట్స్ నుంచి మన ఛానల్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి పోస్ట్ చేస్తున్నాం. మీరందరూ చూస్తున్నారు. ఇంకా ఎవరైతే చూడలేదో డిస్క్రిప్షన్లో ఉంటాయి లింకులు, చూడండి. అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి వీడియోస్ చేస్తున్నాను, మీరందరూ చూసి. అలాగే మన ఛానల్, మన బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ యొక్క వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. సో మీరు అందులో మన అన్ని అప్డేట్స్ కూడా, మనం ఏ వీడియోస్ పెడుతున్నాం, లేదంటే 10th క్లాస్కి సంబంధించిన వీడియోస్ ఏ వీడియోస్ పెడుతున్నాం, అన్నీ కూడా అప్డేట్స్ అన్నీ కూడా మనం ఆ ఛానల్లో ఇస్తాం. మీకు ఎవరికైనా ఆ ఛానల్లో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. మీరు దయచేసి ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే ఈరోజు నుంచి మన బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీలో అన్ని సబ్జెక్ట్స్ యొక్క బిట్స్ పోస్ట్ చేస్తాను. మీరు అవి ఫాలో అవ్వండి. కంప్లీట్ మ్యాక్సిమం బిట్స్ అన్నీ కూడా రోజుకి ఒక 5 or 4 నేను కమ్యూనిటీలో పెడతాను. మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి, తెలియకపోయినా ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేసి సరైన సమాధానం ఏంటో అప్పటికప్పుడే నేర్చుకోండి వెంటనే. అవి మీకు ప్రీ ఫైనల్కి చాలా హెల్ప్ అవుతాయి, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. నాది హామీ, మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఇస్తాను. 1 మార్క్స్ మీరు పర్టికులర్గా దానికి సమయం పెట్టి చదవాల్సిన అవసరం ఉండదు. నేను డిస్కషన్ చేస్తాను ఒక వీడియో చేసి 1 మార్క్స్పై, అండ్ రోజు కూడా కమ్యూనిటీలో పెడతాను. అలా మామూలుగా మీరు యూట్యూబ్ చూస్తున్న టైంలో జస్ట్ అది కూడా ఒకసారి చూస్తే, మీకు బోర్ కొట్టే టైంలో జస్ట్ ఫోన్ ఆన్ చేసి కమ్యూనిటీ పోల్లో మీరు క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి జస్ట్ ఆన్సర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో అందరూ కూడా చేసేయండి. లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇంకా ఇక్కడతో మన 3 మోడల్ పేపర్స్ కూడా, తెలుగు మీడియం సంబంధించి 3 మోడల్ పేపర్స్ కూడా ప్రత్యేకత ఏంటంటే, ఈ వీడియోలో అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ దానికి క్వశ్చన్స్ కిందే ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా చాలా స్లోగా స్క్రోల్ చేశాను. ప్రతి క్వశ్చన్ కూడా కిందే ఆన్సర్స్ ఉన్నాయి. కాబట్టి మీ మెటీరియల్లో కానీ మీ గైడ్లో కానీ ఈ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఈ క్వశ్చన్ చూసి మీరు అందులో చదివేసి ఉంటే అందులోనే చదవండి. ఇప్పుడు కూడా కొత్తగా మళ్ళీ ఇందులో చదివారంటే అది మర్చిపోతారు, ఇది మర్చిపోతారు. కాబట్టి రివిజన్ అందులో చేయండి, మీరు ముందు చదివిన దాంట్లోనే. ఒకవేళ మీరు ఎప్పుడు చదవలేదు, అందులోనే కూడా ఆ క్వశ్చన్స్ ఆన్సర్ లేవు అంటే కనుక, అప్పుడు మన వీడియోలో స్క్రీన్ షాట్ తీసుకుని దాన్ని రాసుకోవడం, మీరు జిరాక్స్ తీసుకోవడం చేసుకుని
చదవండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.